ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ అమ్మవారి వాగ్దానంగా అమ్మ మనతో ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడూ కూడా నీకు కష్టకాలం వచ్చినా సరే మనసుని భారంగా ఉన్నా ఒక్కసారి విను. ఒకే ఒక్క రోజులో నీ కష్టమంతా తీరిపోతుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు ఈ మాటలు వింటున్నావు అంటే ఈ వారాహి అమ్మ మాటలు నువ్వు నీ చెవిన పడుతున్నాయి అంటే ఇవి యాదృచ్ఛికం కాదు. నీ మనసు భారంగా ఉంది. ఒక వస్తువు గురించి, ఒక వ్యక్తి గురించి నువ్వు చాలా చాలా బాధపడుతూ ఉన్నావు కదా. మానసికంగా కూడా నువ్వు క్షోభను అనుభవిస్తూ ఉన్నావు. ఎవ్వరికి చెప్పాలో తెలియక సతమతమైపోతూ ఉన్నావు. అందుకే ఈ వారాహి అమ్మ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. నీ మాటలు నీ కోసమే. ఇప్పుడు నీకు కష్టం వచ్చినా అది ఈ అమ్మకు చెప్పు బిడ్డ. నీ మనసు భారంగా అనిపించినా సరే ప్రతి ఒక్క క్షణం కూడా, ప్రతి ఒక్కసారి ఈ మాటను విను. ఒకే రోజులో నీ కష్టం అంతా కూడా కరిగిపోతుందమ్మా అని చెప్పి వారాహి అమ్మ మన కోసమైతే అమ్మవారి వాగ్దానాన్ని తీసుకొచ్చారు. అమ్మవారి వాగ్దానం వినే ముందుగా ఒక్కసారి జ్యోతిష్యంలో గొప్ప అనుభవం కలిగినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. కాంటాక్ట్ నెంబర్ 7075662225. భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా రోజుల్లో పరిష్కారం చేయబడును. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, నువ్వు పైకి నవ్వుతూ ఉన్నావు కానీ లోపల మాత్రం యుద్ధమే చేస్తున్నావు. నిద్రలో కూడా నువ్వు అలసిపోతున్నావమ్మా. మనసు ప్రశాంతత లేదు. ఆలోచనల సుడిగుండాల్లో నీ మనసు కొట్టుమిట్టాడుతున్నావు. నీ కన్నీళ్ళు ఎవ్వరికీ కనిపించకపోయినా సరే అమ్మ మాత్రం అన్నీ చూస్తూనే ఉన్నానమ్మా. నీ వారాహి అమ్మని నీ బాధలు పేరుకుపోయాయి. ఈ వారాహి అమ్మ పరిష్కారం సిద్ధం చేస్తుంది బిడ్డ. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని నీ మనసులో అమ్మని ఒక్కసారి పిలువు. అమ్మా వారాహి అమ్మ అని పిలిచిన వెంటనే అమ్మ నీ పక్కనే వచ్చి కూర్చుంటుంది. అమ్మ దయ, అమ్మ కరుణ ఈ క్షణం నుంచి నీ చుట్టూ కూడా రక్షణ వలయాన్ని నీకు ఏర్పరుస్తుంది. ఇప్పటి వరకు కూడా నువ్వు పడ్డ కష్టాలన్నింటినీ కూడా అమ్మ తొలగింపజేస్తుంది. నువ్వు కోల్పోయిన సంపదలన్నింటినీ కూడా నీకు తిరిగి అందిస్తుంది. నువ్వు కోరుకుంటున్న సంతానాన్ని నీకు ఇస్తుంది తల్లి వారాహి అమ్మ. నువ్వు కోరుకుంటున్న ఉద్యోగం నీకు అందిస్తుంది. నువ్వు కోరుకుంటున్న పేరుని నీకు అందిస్తుంది. నువ్వు కోరుకుంటున్నటువంటి జీవిత భాగస్వామిని నీకు అన్నింటినీ కూడా అమ్మ ఇస్తుంది తల్లి. నువ్వు ఎంత ఓర్పుగా సరే, ఎంత ఈ బాధను మోస్తున్నావో నాకు తెలుసు కదా. ఈ అమ్మకు, వారాహి అమ్మకు తెలుసు. నువ్వు ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎవ్వరికీ కనిపించకుండా నువ్వు ఏడ్చిన కన్నీళ్ళు ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు బిడ్డ. ఇక చాలు, నీ భారం నాది. ఈ రోజు నుంచి నువ్వు నన్ను నమ్మి ఈ ఒక్క మాట వింటే గనక ఒకే ఒక రోజులో నీ జీవితంలో మార్పు అనేది మొదలవుతుంది బిడ్డ. నీ జీవితం ఇక ఆగిపోయింది తల్లి అనుకోకు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తును నేను అందిస్తున్నాను. నేను ఏర్పాటు చేస్తున్నాను. దానికోసంగా అన్నీ సిద్ధం చేస్తున్నాను. నిరాశ నిస్పృహలతో ఉన్న నీ జీవితాన్ని నేను కొత్త మార్గాలను, కొత్త విజయాలను అందేలా నేను చూస్తూ ఉన్నానమ్మా. నీ సమస్యకు పరిష్కారం కూడా నేను అందిస్తాను. నువ్వు ఊహించని దారిలో నీకు నేను అందజేస్తాను. ఈరోజు నువ్వు వినే ఈ మాటలే నీ జీవితానికి మలుపు. ఇది ఒక కల కాదు, ఇది అమ్మ ఇచ్చిన వాగ్దానం బిడ్డ. నువ్వు బలహీనుడివి కాదు. నువ్వు ఇంతవరకు కూడా నీ సమస్యలను ఎదుర్కొన్నావు అంటే నీ లోపల శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తికి అమ్మ ఆశీర్వాదం కూడా తోడయ్యింది.
నీ కన్నీళ్లు తుడిచే రోజు వచ్చేసింది తల్లి. నీ భయాలను పోగొట్టే సమయం ఇదే. ఇక నువ్వు ఒంటరివి కాదు. అమ్మ ఆశీర్వాదం నీకు ఎల్లవేళలా కూడా ఉంటుంది. నీకు మరియు నీ కుటుంబానికి, నువ్వు ఇష్టపడుతున్నటువంటి వ్యక్తులకు అమ్మ తన ఆశీర్వాదం ఇప్పుడు ఇస్తూనే ఉంటుంది. నీ మనసును ప్రశాంతంగా ఉంచు బిడ్డ. నీ జీవితం వెలుగులతో నిండేలా నేను చూస్తాను కదా. ఎవ్వరికీ చెప్పకుండా లోపల దాచుకున్నటువంటి బాధలన్నింటినీ కూడా నాకు తెలుసు. నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు బలహీనురాలివి అస్సలు కాదు. నువ్వు ఓర్పుగా ఉన్నావు కాబట్టే నేను నీ దగ్గరకు వచ్చాను. ఈరోజు నువ్వు అమ్మా అని పిలిచిన మరుక్షణం నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ కష్టకాలం శాశ్వతం కాదు బిడ్డా. నువ్వు ఎంచుకున్నటువంటి మార్గం సరైనదిగా నేను మారుస్తాను కదా. నువ్వు నడిచే మార్గంలో ఉన్న అడ్డంకులన్నింటినీ కూడా నేను తొలగింపజేస్తాను. ఈ చిన్న సంకేతాలు నీ జీవితంలో కనిపిస్తూ ఉంటాయి. అనుకోని విధంగా నీకు ఒక సందేశం అనేది వస్తుంది. అనుకోని విధంగా నువ్వు ఒక శుభవార్త అనేది వింటావు. అనుకోని విధంగా నువ్వు అవకాశాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. అవి అన్నీ కూడా అమ్మ ఇచ్చే శుభ సూచనలు. నీ సమస్యకు పరిష్కారం నువ్వు ఊహించని దానికంటే కూడా రెట్టింపుగా ఉంటుంది. రెట్టింపు ఫలితాలని నేను ఇస్తాను. నువ్వు ఒంటరివి కాదు తల్లి. నేను ఎప్పుడూ కూడా నీ వెన్నంటే ఉంటాను. నువ్వు నడిచే మార్గంలో నీ ముందుండి నీ సమస్యలను నేను పరిష్కరిస్తాను. ఇప్పుడు అమ్మ నీ చెయ్యి పట్టుకుంది. ఇక నువ్వు ఎప్పటికీ కూడా భయపడద్దు. నీకు అన్ని శుభాలే జరుగుతాయమ్మా. నీ కష్టం తీరింది అని నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నీ ఇంట్లో సుఖ సంతోషాలతో తహతహలాడుతూ ఉంటావు. నీ జీవితంలో వెలుగులు నిండాయి. ఈ వీడియో నువ్వు వింటున్నావు అంటే ఇది అమ్మ కృపే అని నువ్వు భావిస్తావు. వారాహి అమ్మ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. నిన్ను వద్దు అనుకున్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చి చేరుతారు తల్లి. నీ ప్రేమను పొందుతారు. నీ ఆప్యాయతను కావాలి అనుకుంటారు. అమ్మను నేనంటే ఇష్టం లేదేమో అని అనుకుంటున్నావా? అమ్మ ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటుంది. నువ్వు నన్ను నీతోనే ఉంచావు. ఈ వీడియో శ్రద్ధగా వినడమే నీ కోరిక నెరవేర్చడానికి మొదటి అడుగు. ఈరోజు నేను నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా. ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు మారడం అనేది ప్రారంభమవుతుంది. అమ్మ మీకు ఈ సందేశం ఇచ్చింది అంటే, ఈ వీడియో గనక మీకంట పడింది అంటే నువ్వు అదృష్టవంతురాలివనే అర్థం. అమ్మ నిన్ను ఎంచుకుంది అంటే అదృష్టం నీ వెంట తాండవం చేస్తూ, నృత్యం చేస్తూ నీ వెంటపడి వస్తుంది. నీ వెంటపడి వస్తున్న ఈ అదృష్టాన్ని అందుకోకుండా దూరం చేసుకుంటావా? కాళ్ళదనుకుంటావా బిడ్డ? కాళ్ళదనుకోకు, నిర్లక్ష్యం చేయకు. ఏమాత్రం కూడా ఏమరపాటుగా లేకుండా అమ్మ అందించే ఈ అదృష్టాన్ని అందుకొని నీ జీవితంలో వెలుగును నింపుకొని జీవితం ఎప్పటి నుంచి కూడా సంతోషంగా ఉండడానికి నీ ఆశీర్వాదం అనేది నీకు ఇస్తున్నాను. ఇక నీకు వచ్చిన కష్టకాలం, మన కష్టం అంతా కూడా తీరిపోతుందమ్మా. నీ వారాహి అమ్మ ఆశీస్సులు నీపై ఉన్నాయి కదా. సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.